మీనరాశి. ఈ రాశి వారు ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తుంటారు. అవి ఆకర్షణీయంగా కూడా రూపొందుతుంటాయి. తద్వారా స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతుంటాయి. శత్రువులను జయించగలుగుతారు. సమయానికి డబ్బు అందుతుంటుంది. దాన్ని అప్పులు తీర్చడం అయినటువంటి వాటి ద్వారా సద్వినియోగం చేయగలుగుతారు. గతంలో ఉన్న బాకీల్ని తీర్చేయడానికి తగిన సమయంగా దీన్ని గుర్తించవచ్చు. మీరు చేసేటువంటి ఖర్చులు అలా చేయకపోతే వ్యర్థంగా ఖర్చులు చేసేటువంటి అవకాశం ఉంది. అందువలన ఆ ఖర్చులు చేసేటువంటి విషయంలో జాగరూకతతో మెలిగి అత్యవసరమైన ఖర్చులనే చేయడం అవసరం. స్నేహ సంబంధాలను వృద్ధి చెందించుకుంటారు. ఆ స్నేహితులకు పనులు చేసి పెట్టేటప్పుడు మీ స్వాతంత్ర్యం ఏమాత్రం ఉండదు. వాళ్ళు అడిగినవి చేసి పెట్టడం ద్వారానే వాళ్ళని ఆకట్టుకోగలుగుతారు. వాళ్ళకి ప్రయోజనాన్ని కలిగజేస్తారు, మీరు ప్రయోజనాన్ని పొందగలుగుతుంటారు. అయితే వృత్తి స్థానంలో చేసేటువంటి పనులు మాత్రం కొంత ఆలస్యాన్ని చోటు చేసుకునే అవకాశం ఉంది. దాన్ని అధిగమించడం కోసం మీరు ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఇతరుల సహకారాన్ని తీసుకోవాలి. సమయానికి పనులు పూర్తయ్యేలా చూడాలి. అందుకోసం కొంత ధనాన్ని కూడా మీరు వెచ్చించాల్సి ఉంటుంది. మీ సొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే వృత్తి స్థానంలో పనులను సకాలానికి పూర్తి చేయేలా చేయడం వలన భవిష్యత్తులో మీకు అది ప్రయోజనాత్మకంగా రూపొందుతుంటుంది. అయితే అలా చేయని పక్షంలో మీరు ఖర్చు చేసేది 10 రూపాయలు అయితే ఆ పని చేయకపోవడం వలన నష్టపోయేది 1000 రూపాయలుగా ఉంటుంటుంది. అందువలన తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ప్రయోజనాన్ని పొందడానికి తగిన సమయంగా దీన్ని గుర్తించి ఇతరుల సహకారాలను పూర్తిగా తీసుకుంటూ సకాలానికి పనులు పూర్తి చేయడం ద్వారా వృత్తి స్థానాన్ని నష్టపోకుండా కాపాడుకోగలుగుతారు. వాహనాలకు సంబంధించి కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రయాణాల్లో మీరు సొంతంగా వాహనం నడపకుండా ఉండడం మంచిది. అదేవిధంగా ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణము సక్రమంగా సాగుతుంది. మనం ఏ పని మీద అయితే పెడుతున్నామో ఆ పని కూడా సత్ఫలితాన్ని ఇచ్చేదిగా రూపొందుతుంటుంది. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. జాగరూకతతో మెలగడం ద్వారా సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. మీలో ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ ఊహాశక్తి వలన ఏ పనిని ఎలా చేస్తే సకాలానికి పూర్తవుతుందో కూడా ఊహించగలుగుతారు. ఆ శక్తిని సద్వినియోగం చేసుకుంటూ ఆ పనులను పూర్తి చేయడం ద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. విశేషించి అన్ని పనులు మీరే చేయడానికి పూనుకొనకుండా ఏ పని మనం చేయాలి, ఏ పనులు ఇతరుల ద్వారా చేయించవచ్చు అనే విభజన చేసుకోవడము, ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి అనేటువంటి దాన్ని కూడా ప్రణాళికాబద్ధంగా రూపుదిద్దుకోవడము మొదలైనటువంటి వాటి ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. వాటి వల్ల వచ్చే ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. ఖర్చులు మాత్రం అధికంగానే ఉంటాయి. ఆ ఖర్చుకి తగినట్టుగా ఆదాయము లేదా డబ్బు సమకూడడము, అప్పైనా దొరకడము మొదలైనటువంటి రూపాల్లో ధనం మీకు సమకూడడం కోసం మీరు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని మారకుండా జపించడం మంచిది.